మన్మద బాధ భరింపలేని మాయావి ఆ శ్రీ స్వామి ఆ సుందరిని ఒక్కసారిగా కౌగిలించుకున్నాడమ్మా కసి కసిగా ముద్దాడంగా కోపంతో ఆ కోమలాంగి ప్రేమతిగ బంధంతో కదలక కౌగిల్లో ఒదిగిందే లక్కమ్మ స్వామిపై వలపుకొని లక్కమ్మ ఏమంట ఉన్నది లక్కమ్మ అలా పెను చీకటి అడవిలో ముచ్చటిస్తూ యవ్వనంలో ఉన్న సద్దలక్కమ్మ స్వామి కౌగిల్లో దూరింది ఇక వారిద్దరూ ఆ సమయమందున సరస సల్లాపంలో మునిగిరే ఓ యమ్మలాలా ఆమె కౌగిల్ని స్మరించుకుంటూ పిచ్చివాణి ఓలే స్వామి ప్రవర్తిస్తున్నాడో యమ్మ నాయుడు తన బృందముతోని లక్కమ్మను వెతుకుకుంటా ఆమెకెదురు వచ్చిన రమ్మా జరిగింది తెలుపక బామలక్కమ్మ కప్పి పుచ్చినాది ఆ బామలక్కమ్మ తండ్రితో నీ చూడు అబద్ధమాడింది అదే రోజు రాత్రి పోయగూడెంలో వీధి నాటకం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులమంతా వెళ్ళాలని దొర నిర్ణయించుకొని కుమార్తెతో ఏమంట ఉన్నాడో చూడరే ఓ యమ్మలాలా అగ్గో ఇంటి కావాలకైతే ఆ దొర చెప్పిపోతున్నాడమ్మో మాయమ్మ చెప్పిపోతున్నాడమ్మో మాయమ్మ విరహ వేదనతో లక్కమ్మ సతమతమవుతుందే మాయమ్మ సతమతమవుతుందే మాయమ్మ అవలొల్లు ఎప్పుడు నిద్ర ఓతరాని సుత్త ఉన్నదే లక్కమ్మ పోతరాని సుత్త ఉన్నదే లక్కమ్మ సామురాత్రి ఏల సద్దు బయలెల్లనే ఓయమ్మలు పరుగు పరుగున సామి చెంత చేరనే మాయమ్మలు సద్దలక్కమ్మను చూసి ఆ స్వామి లక్కమ్మను చూసి ఆ స్వామి ఇక సంబురవడబట్టే శ్రీహరి ఇక సంబురవడబట్టే శ్రీహరి ప్రియురాలి చెయ్యి బట్టి ఆ స్వామి ప్రియురాలి చెయ్యి బట్టి ఆ స్వామి ఇక ప్రేమతో చూడబట్టే శ్రీహరి ఇక ప్రేమతో చూడబట్టే శ్రీహరి